Hello everyone, I am Dr. Kirti, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. సో ఈ రోజు మనము ఐయుఐ ట్రీట్మెంట్ సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు, మేడం మేము ఐయుఐ ట్రీట్మెంట్ ఒక 2-3 టైమ్స్ చేయించుకున్నాము బట్ ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ మేము ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకు సక్సెస్ అవుతుంది, లేదా మాకు అసలు ఇప్పుడు ఎందుకు మనకు ఐయుఐ ఫెయిల్ అయింది అని చెప్పి చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే మనకు ఐయుఐ అంటే ఇంట్రా ఇన్సెమినేషన్. సో ఇందులో ఏం చేస్తామంటే మనము హస్బెండ్ యొక్క స్పర్మ్ని ఉమెన్ యొక్క గర్భాశయంలోకి మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, నెక్స్ట్ రిలీజ్ అయిన ఎగ్లో క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ స్పామ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో ఇవి రెండు మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట మనం ఐయుఐ సక్సెస్ రేట్ డిటర్మిన్ చేయడానికి. సో కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే యూజువల్గా పీసీఓడి పేషెంట్స్కి ఎగ్గే రిలీజ్ అవ్వదు. సో మెయిన్గా అటువంటి పేషెంట్స్కి మనకి ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో వాటిని ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ట్రాక్ చేస్తాం. సో పీసీఓడి పేషెంట్స్కైనా ఆర్ రిమైనింగ్ నార్మల్గా కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని, ఇలాంటి పేషెంట్స్ కూడా మనం ఫాలిక్యులర్ స్కానింగ్ ద్వారా ఎగ్ని ట్రాక్ చేసి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో చూసుకొని సో ఆ టైంలో మనము ఈ ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి యూజువల్గా సక్సెస్ రేట్ 10-15% మాత్రమే ఉంటుంది. ఎందుకు మరి అంత తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే, ఉమెన్ విషయానికి వస్తే సో ఆ రిలీజ్ అయిన ఎగ్స్లో కొంతమంది పేషెంట్స్కి ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ఉంటారు, పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. ఇటువంటి వారిలో కొంచెం ఊసైట్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక స్పర్మ్ పారామీటర్స్కి వస్తే సో మొటైల్ స్పర్మ్స్ మనకి యూజువల్గా అరౌండ్ ఒక 30% అనేవి ఉండాలి. అండ్ మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్స్ కూడా బాగా ఇంపార్టెంట్. సో ఇవి రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఇలా కౌంట్ కొంచెం తక్కువ ఉండడం కానీ, మార్ఫాలజీ సరిగా లేకపోయే పేషెంట్లకు కూడా మనం ఐయుఐ చేసినట్లయితే మనకు ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం ఐయుఐ చేసే ట్రీట్మెంట్కి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అవన్నీ ఇన్కేస్ చేసి చూసుకున్నా కూడా బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఇష్యూస్ మనకి ఐయుఐ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి పేషెంట్స్కి మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్గా ఐవీఎఫ్ చేయించుకున్నట్లయితే అసలు ఏవేవి ప్రాబ్లం ఉన్నాయి అని చూసుకొని వాటిని కొంచెం కరెక్ట్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది మనకి ఐవీఎఫ్ యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.